ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తునిలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. పాప అదృష్టమై ఇవాళకి 15 రోజులు అవుతున్నా ఎలాంటి జాడ లేదు. అయితే పాప కేసులో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. అయితే ఇవాళ కాకినాడకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్ తునిలోని చిన్నారి ఫ్యామిలీని కలిసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పాప అదృశ్యం విషయంలో సీసీ ఫుటేజ్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అధికారులు. ఆలయం దగ్గర కుక్క తిరుగుతున్న విజువల్స్ కనిపించడంతో పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాదు అనుమానితులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారంలో 2.5 ఏళ్ల చిన్నది జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 15 రోజులైంది. ఎలాంటి పురోగతి కనపడడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా హనుమాన్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా ఎక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. ఇంత పగడ్బందీగా ఎవరైనా కిడ్నాప్ చేస్తారా, లేకపోతే అబ్బాయి అదృష్టమైందా, లేదా జంతువులు ఎక్కివెళ్ళాయా, లేదంటే మన అడవిలో దారి పడిపోయిందా, ఇలా ఇన్ని కోణాలు పరిశీలిస్తున్నా ఎక్కడ చిన్న క్లూ దొరకడం లేదు. దీనిలో కీలకంగా భావిస్తున్న కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. కొందరు అధికారులు అనధికారికంగా మాట్లాడుతూ కుక్కలను పోస్ట్ మార్టం చేసే సమయంలో పరిశీలించడం జరిగింది. పూర్తిగా డిహైడ్రేట్ అయింది, ఎలాంటి ఆహారం లేదు, అందుకే పోయిందని చెప్పడం కూడా జరిగింది. పరిశీలిస్తే కుక్క పోస్ట్ రిపోర్ట్ లో కూడా ఎలాంటి పురోగతి కనిపించే అవకాశాలు కనపడటం లేదు. ఇదే విషయం ఇప్పటికే జిల్లా ఇందు మాధవ్ చెప్పడం జరిగింది. ఆ కుక్క తిండి లేకుండా నీటి లేకుండా ఎండలో తిరిగింది, దానివల్ల డిహైడ్రేషన్ వల్ల చనిపోయింది తప్ప ఎలాంటి వదంతులు పోతుందని చెప్పారు. పశువులు వైద్యులు చెప్పిన దాన్ని బట్టి ప్రకారం చూస్తే కూడా పూర్తిగా తిండి నీరు లేక డిహైడ్రేషన్ చనిపోయిందని తెలుస్తుంది. మరో పక్క నిన్న 6వ తేదీని పెంచిన కొత్తకి సంబంధించి అది అప్పటి ఆలయం దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ లో పోలీసులు బయటపెట్టారు. అయితే ఇందులో కూడా ఎలాంటి పురోగతి కనపడలేదు. 6వ తారీఖు మేము చూసామని పోలీసులు చెప్పిన ఇంత జాప్యంగా మీడియాకి పెట్టడం చేయడం కారణాలు కూడా తెలియడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంగలపూడి అనిత ఇప్పటికే ఎస్పీలతో రోజు మాట్లాడుతున్నారు, ఎస్పీతో మాట్లాడుతున్నారు. హోంమంత్రి అయితే ఉదయం సాయంత్రం నిరుపేదలను రిపోర్ట్ చేస్తున్నాను. అమ్మాయికి ఇప్పటికే వరకు కూడా భూమింగ్ కొనసాగుతుందని చెప్పడం జరిగింది. అయితే భూమింగ్ ప్రక్రియ కూడా ఇప్పుడు మందకొడిగా సాగుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు వస్తున్నారు. మాట మంత్రి కార్యక్రమంలో సాయంత్రం 6 గంటలకు పాల్గొంటారని చెప్పి షెడ్యూల్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ చిన్నారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు అనే కొంత ప్రచారం జరిగినప్పటికీ అక్కడ ఎలాంటి ఏర్పాటు అయితే కనపడలేదు. కాకినాడలోనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ సడన్ గా అక్కడికి వెళ్తారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిన్నారి విషయంలో జోక్యం చేసుకుని ఆయన మాట్లాడిన తర్వాత మాత్రమే దర్యాప్తులో కీలకమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా హనుమాన్ బృందాలు అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చెప్ప పెట్టుకున్న పవన్ అక్కడికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే అక్కడున్న పరిస్థితులు కానీ లోపలికి ఉన్న ఏరియా కావడంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయలేమేమో అని అనుమానాన్ని పోలీసులు చెప్తున్నారు. కాకినాడ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మాట మంత్రి కార్యక్రమానికి ముందు కొద్దిసేపు నగరంలోని ప్రైవేట్ హోటల్లో బస్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన చిన్నారి తల్లి భవానీతో ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉందని మాత్రం కొన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. ఫోన్ లో మాట్లాడి ఆమెకు భరోసా కల్పించడంతో పాటు జరిగిన విషయాన్ని కూడా ఆయన స్వయంగా తెలుసుకుంటారని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తం అయ్యారు. ఆయనకి ఈ రోజు దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. పెద్దాపురం డిఎస్పీ ఏబీజే తిలక్ ఆధ్వర్యంలో. అయితే సాంబశివరావు అయితే ఇప్పుడు 15 రోజులు అవుతున్నా కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఈ కేసు అధికారులకే చుక్కలు చూపిస్తుంది. అంటే చిన్న క్లూ కూడా దొరకలేదు కాబట్టి అధికారులు కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇది చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. ఇంత బడ్జెట్ మందికి ఎలా అదృష్టమైందా, కిడ్నాప్ చేస్తారా, ఏదైనా జంతువులు వదిలేస్తే మాత్రం తేలదు. దీంతో
అధికారులు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఏమాత్రం ఇప్పటికే దాదాపు 100-150 మందికి సంబంధించి ఫోన్ కాల్స్ జాయిన్ చేస్తున్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా వారు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కొంతమందిని అదుపులో తీసుకుంటున్నారు, విచారిస్తున్నారు. ఏదైతే చిన్నారి అదృష్టమైనప్పుడు తాతబాబుతో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారో ఆ ఇద్దరు యువకులను కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నా కూడా ఎలాంటి ఆధారం కానీ పురోగతి కానీ చిన్న క్లూ కానీ దొరకడం లేదు. ఇప్పటి వరకు ఆశలు పెట్టుకున్న కుక్క పోస్ట్ మార్టం కూడా పెద్దగా ఏమీ ఉండదు. డీహైడ్రేషన్ రావచ్చని అనధికారికంగా అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇక జరిగే ఏదైతే అంటే ఈ నల్లకుంట ఏదైతే ఉందో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు 10 కిలోమీటర్ల వరకు, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు 6 కిలోమీటర్ల వరకు 3 నుంచి 4 సార్లు వచ్చాయి. ఎక్కడ ఆగలేదు. అదేవిధంగా జంతువులను ట్యాక్స్ పెట్టిన బొమ్మలు కూడా అలాగే పడి ఉంటాయి. అక్కడ ఈగలు దోమలు మధ్యలో కోతులు తప్ప ఎలాంటి జంతువులు కనపడలేదు. కాబట్టి ఇక ఈ ఏదైతే గాలి నిలిపివేసి పూర్తిగా టెక్నికల్ కోణాలపైన పోలీసులు దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. ఇక ఏదైతే సెల్ డంపింగ్ ఉందో ఎన్ని సెల్ ఫోన్లు వచ్చాయి, ముఖ్యంగా ఆ ఏరియాలో సిహెచ్ అగ్రహారం ప్రాంతంలో సిగ్నల్ ఉండదు కాబట్టి ఎక్కువ వాట్సాప్ మాట్లాడుతుంది కాబట్టి వాట్సాప్ డేటా తీసుకోవడం, అదేవిధంగా అనుమానితులను అదుపులో తీసుకోవడం, ఆ సమయంలో ఆ గ్రామానికి చెంది ఎవరు ఊరు వెళ్ళారు, ఈ కిడ్నాప్ జరిగిన తర్వాత ఎవరు వెళ్ళారు, ముందు ఎవరు వెళ్ళారు, ఇలా వీరందరినీ విచారించడం తప్ప గాలింపులో ఎలాంటి ప్రయత్నం ఉండదనే అధికారికంగా పోలీసులు చేస్తున్నారు. ఇందులో గాలింపు చర్యలు కూడా నిలిచిపోయే అవకాశం. ఈ రోజు ఫౌండేషన్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత గాలింపు నిలిపేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. పదే అదే ప్రాంతంలో తిప్పుతున్నారు, కొండ ఎక్కుతున్నారు, కానీ చిన్న జాడ లేదు. బొమ్మలు కూడా జంతువులు జాడ కనపడలేదు. కోతులు, ఏళ్ళు, దోమలు ఇవి తప్ప పాములు కూడా కనపడలేదు చేస్తున్నారు. ఈ బొమ్మలు పెట్టిన చోట ఏదైతే స్కై కెమెరాస్ పెట్టారో వాట్సాప్ లో జంతువులు జాడ కనపడలేదని అధికారిక డిఎస్పీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా టెక్నికల్ కోణంలో ఆలోచిస్తాం. వేరే అదుపులో కూడా వారు విచారించడం, ఏదైతే అమ్మాయి మిస్ అయిన రోజు ఇద్దరు యువకులు చూసారో ఆ యువకులకు సంబంధించి పూర్తి డేటా తీసుకోవడం, వారిని విచారించడం, దీనివల్ల ఫలితం వస్తుంది తప్ప గాలింపులో ఎలాంటి ఫలితం మనం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు మిస్ అయిన రోజున ఒక రోజు తర్వాత 4 సార్లు భారీ నుంచి అతి భారీ వరకు పెడితే చిన్నారి అడ్డు లేవడం అక్కడ కనబడితే ప్రమాదం. కాబట్టి గాలింపులో ఎలాంటి ఫలితం లేదంటే కీలక ఆధారం రక్షించనే నిర్ణయానికి పోలీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే చెన్నకేశ్వరరావు చెప్పినట్టుగా వారికి సమాచారం అదేవిధంగా పరిస్థితి సంచార చేసిన వారు ఎవరైతే అక్కడికి వచ్చారో వారిని విచారించడం, ఇప్పటికే 3 గ్రామాలకి తదితర ప్రాంతాలకి సంచార చేసిన వారు ఇచ్చిన నేపథ్యంలో 3 పంపించారు. వారిని అధికారులు కూడా విచారించిన వారునే ఏమైనా ఫలితం కనబడవచ్చని ఆశిస్తున్నారు. నిజంగా పోలీసులు ఈ కేసులో 15 రోజుల నుంచి నిద్రాహారాలు మారి పనిచేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు కానీ క్లూ కానీ సాక్ష్యాలు కానీ దొరకపోవడం విశేషంగానే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.